కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ దీపాలు పెట్టబట్టి 14 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడ జరుపుకుంటున్నది 14 సంవత్సరాలు అవుతుంది. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఇది రెండోసారి 360 ఒత్తులు రెండోసారి అంటించినాను. నాకు శివుడు మన్వరాలు ఇచ్చిన. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను. చాలా బాగుంది. ఉదయం నేను నా భార్య నా కొడుకు వచ్చినాము. చిన్నపిల్లడు నా బిడ్డల కోసమని మళ్ళా కార్తీక కంపల్సరీగా చేయాలా, ప్రతి ఒక్కరు చేయాలి కాబట్టి నా పిల్లలు వర్షం పడుతున్నా కూడా తోలుకొచ్చి వాళ్ళని అంటిస్తున్నాం. ఇప్పుడు దానికోసం వచ్చినాం అంతే. మాది వచ్చేసి కోయిలకుంట్ల అండి. పొద్దున ఉదయం అభిషేకం చేసాము. శివలింగం తాగడం ఒక అదృష్టము, అందులో భవానీ స్వాముల అభిషేకంలో మనం పాల్గొనడం ఇంకొక అదృష్టము. హాయ్ ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గుడి చాలా పురాతనమైన గుడి. ఈ గుడి ప్రత్యేకత చెప్పాలంటే మాటల్లో వివరించలేనిది. చాలా భక్తి పార్వశంతో చాలా మంది వస్తారు ఇక్కడికి. చాలా మంచి పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గుడి చుట్టూ కొంచెం బాలేకుండే, ఇంత ముందు వేరే పర్సన్స్ వచ్చి కొంచెం క్లీన్ చేయించి చాలా హెల్ప్ చేశారు. ఇలానే ఇంకొంచెం ఈ గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇలా ఈ దేవుని కృపా కటాక్షాలు మాతో ఇంకా కొన్ని రోజులుగా ఉండాలని ఈ గుడికి నేను చాలా చిన్నప్పటి నుండి నేను వస్తూనే ఉన్నాను, ఇప్పటికీ వస్తున్నాను. నేను అనుకున్న కోరికలు కొన్ని నెరవేరాయి. ఇప్పుడు కూడా ఇంకో కోరికతో మళ్ళీ దేవుని ముందుకు వచ్చాను. ఆ కోరిక నాకు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బేతంచెర్ల వైఫ్స్ కి ఫాలో అవ్వండి. బేతంచెర్ల వైఫ్స్ కి ఫాలో అవ్వండి. ముందుగా మన బేతంచెర్ల ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే బేతంచెర్ల వైఫ్స్ ఫాలోవర్స్ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు చూస్తున్నట్లయితే మన సిద్ధేశ్వర దేవాలయంలో ఇంత ఘనంగా ఇంత వైభవంగా కార్తీక పౌర్ణమి జరగడం ఇది చాలా టైమ్స్. నేను మా ఇల్లు ఇక్కడే అనమాట. చాలా చిన్నతనం నుండి నేను ఇక్కడ పూజలు అలాగే కార్తీక పౌర్ణమిలు చాలా చేశాను. అలాగే మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, ఇక్కడ మా స్ట్రీట్ వాళ్ళు కావచ్చు, లేదా కొత్త బస్ స్టాండ్ వాళ్ళు కావచ్చు, మన బేతంచెర్లలో చాలా మంది దాదాపు ఇక్కడికి వస్తారు సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి. అది కాకపోతే గత 2 సంవత్సరాల నుంచి ఈ గుడి విశిష్టత చాలా పెరిగిందనమాట. ఎందుకంటే కొందరు చొరవ తీసుకొని గుడి క్లీనింగ్ చేపించడం, లేకపోతే ఇంకా వివిధ సహాయాలు చేయడం అలాంటివి చేస్తారు. కాబట్టి ఇప్పుడు గుడి విశిష్టత చాలా అద్భుతంగా ఉంది. మన బేతంచెర్ల వాసులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు వీలుంటే కార్తీకాల్లో ఒకసారి శివుని దర్శించుకోండి, పరమశివుని అనుగ్రహం పొందండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము ఇక్కడ సిద్ధప్ప గురించి చాలా సార్లు ప్రతి సోమవారం వచ్చి గుడిని మేము ప్రతిసారి వచ్చి గుడికి చూసుకొని పోతాము. అలాగే గుడి వెనకాల కానీ గుడి ముందర కానీ మొత్తం చాలా చెత్త చెదారం ఉండే, అది గుడి వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసి అక్కడ నాగలమ్మ ఒలిసినేది. కానీ కార్తీక పూర్ణమికి ప్రతి సోమవారం అంటే ప్రతి పుణ్యానికి ప్రతి కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా ఇక్కడ సిద్ధప్ప గుడికి వేలాది జనాలు వచ్చి ఇక్కడ దీపోత్సవం చేసుకొని శివయ్యను కలుసుకొని ఆ సిద్ధేశ్వర స్వామిని మొక్కుని పోతే మంచి జరుగుతాయని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందువలన ప్రతి జనాభా కానీ వీళ్ళు కానీ మేము కానీ ప్రతి ఒక్క భక్తుడు సిద్ధప్ప గుడిని డెవలప్ చేయాలని, అలాగే ఇంకా మంచిగా చేయాలని మా భక్తునిగా మేము విన్నపం చేసుకుంటున్నాము. అలాగే కార్తీక పౌర్ణమి అనేది సిద్ధప్ప గుడిలో స్వచ్ఛంగా అంటే ప్రతిసారి ఈసారే కాదు కొన్ని ఏళ్ళ నుంచి, నేను చిన్నప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి బాగా ఘనంగా జరుగుతుంటారు ఇక్కడ. అలాగే భక్తులు కానీ కార్తీక దీపాలు కానీ భక్తులు బాగా ఈ దేవాలయం టెంపుల్ని బాగా డెవలప్ చేయాలని, ఇంకా చాలా డెవలప్ చేసి సిద్ధప్ప గుడిని సిద్ధేశ్వర స్వామిని ఎల్లకాలం మనం మనసారా జీవించాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. బేతంచెర్ల వైబ్స్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు. బేతంచెర్ల వైబ్స్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. 500 ఏళ్ల నాటి పురాతన శివలింగం, బ్రహ్మసూత్ర శివలింగం. ఈ లింగాన్ని దర్శించుకొని స్పర్శ దర్శనం చేసుకున్న 101 లింగాన్ని దర్శనం చేసుకున్నంత పుణ్యం భాగ్యం కలుగుతుంది. ఈ సిద్ధేశ్వర స్వామి సాక్షాత్తు ఇక్కడ వెలిసి ఉన్నాడు. బ్రహ్మసూత్ర లింగము. గత 13 సంవత్సరాల నుంచి నేను దీక్ష చేస్తున్నాను. ఈ సంవత్సరము భక్తులు ఇక్కడ అంతా క్లీన్ చేయడం వల్ల, మొత్తం పరిశుభ్రంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము
తండోపతండాలుగా భక్తజనము ఈ సిద్ధేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుంటున్నారు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి భక్తులు ఈ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళకు ఉండాలని ఆ సిద్ధేశ్వర ఉమామహేశ్వరుని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ.